Rest in peace. ఎంకరేజ్ చేయరా. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. ఓ నిన్న కుండల అక్కచ్చే ఓ తిప్పుకుంటా ఏవో జోరు జోరు సాగి సాగి ముచ్చట్లు పెడుతున్నావు కదా, నేను చూస్తలేనా ఆడ జామ చెట్టు కిందికి. నేనేం మాట్లాడతాను సాయి సాయి, నన్ను అర్థన పట్టి నువ్వు చూసిన దాంతో ఇక నీకు ఎప్పుడు అనుమానమేనా? ఆమె పొగాకు లేదని చెప్పి పొగాకు కోసం వచ్చింది, అది మన వల్ల అసలు గెలిపోయిన చేయలేదట. నేనే కొంచెం పొగాకు తెచ్చినా ఇక పట్టుకొని పోయింది. దానికే అట్లా నువ్వు జామ చెట్టు కిందికి చూసినా దాని కిందికి చూసినా పరిచయం చేయవాడు. ఇంకా బహురూపులు నడుగుడు మంచిగానే ఉంది, నువ్వు ఎప్పుడు మంచిగానే ఉన్నది. ఇక నీకేడ పని లేదు దానికేడ పని లేదు, ఇద్దరు కలిసి మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా ఏమో పోవాకు సంది చేసుకొని ఏదో వచ్చింది అంతే కదా. నీకు అట్లా అంటే ఏమి? నేను పొలం కాడికి పోయినప్పుడు గడ్డి మోపు పెట్టుకొని కింద పడితే గాడిద లేక గవ నన్ను లేపింది. గంత మోపు నిన్ను ఎవరెత్తుకోమని నీ బల్పు కాకపోతే కొంచెం చిన్నగా కట్టుకొని ఎత్తుకొని రారాదా, పెద్దగా కట్టుకొని కింద వాడు అది వచ్చి లేపుడు అదేందన్నట్టు. మన పొలం ఏమన్నా ట్రాక్టర్ మిషన్ కోసింది అనుకుంటాను, ఆడ చైన్ మిషన్ కోసింది, పెద్ద పెద్ద బొక్కలు పాడైనాయి. అలా ట్రాక్టర్లు నడిచే అందులో నేను మోపెత్తుకొని జారి పడుతుంది. అది నీకు అట్లా అంటే నువ్వు ఏమన్నా చేసుకో, ఏమన్నా చేసుకొని అంటాను ఏమే? ఆ బర్రెకు గడ్డ అయిపోతే పాలు ఎట్లా ఇస్తుంది అనుకుంటాను? ఆ పాలు అయిపోతే ఆడపాలు వాళ్ళందరూ కొట్టుతారు, అట్లా మంచిగా ఉంటుంది. అవో అత్తండగా తిరుగుతు పడక వానితోనేటన్న వేనా అనుకో, నిన్ను వాని చెట్టు కట్టేసి పొల్లు పొల్లు కొడతా. ఏమైతే నాకేదో గొంటగా పోయేటట్టు అంటే చూసుకుంటుంటాను. ఏం లేదు ఈ రాజు, నిన్న మీ అన్నకు 2 కిలోలంత బంగారం దొరికినట్టు కల వచ్చిందట, దాన్నే పట్టుకొని ఆలోచించుతుండు. నిజమానే ఏడుందా బంగారం? మంచి తవ్వుదాం, ఇటుక్యాల కాడ మంచిగా పెద్దగా 4 గుంటలు భూమి కొందాం, పొట్టు ఫ్లాట్లు పెడదాం. ఇక పో తవ్వుదామా? నేనే డిస్టర్బ్ చేసింది. గీతానికే పోంటాను ఏమమ్మంటాను, సంగతి చెప్తావు నువ్వు కట్టినాను సంగతి చెప్తావు. పోదానా సంగతి చెప్తావు. పోయేటోడు ఒక పడకో మళ్ళా తిరిగి వస్తాడు. ఇగో అదినే నిన్న అన్న దుకాణం కాడ పొట్టు తెచ్చిండు. ఎందుకంటే ఇంత చెప్పిన ఏం లేదు, నిన్న చెప్తే నేను మనం ఒకటి కాబట్టి చెప్తాను. రాదుగా ఎంత పని చేతివిరా.